అయాన్ష్ కి అయితే గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్, అయాన్ష్ ని కృష్ణ గెటప్ లాగా రెడీ చేయాలి అని చెప్పారు. అన్ని కరెక్ట్ గానే మేనేజ్ చేసావి, ఎలా దొరికేసావు? స్మైల్ తో చెప్తా. స్మైల్ ఇది ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? అయాన్ష్ ఇప్పుడు ఏ గెటప్ వేసుకుంటాడో? అది కవర్ లో ఓపెన్ చేయి, ఏమి ఇచ్చారో చూసుకో. కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ, మైండ్ బ్లోయింగ్. సరే, మీ మమ్మీతో నువ్వు రెడీ చేయించుకుంటున్నావు కదా, మా మమ్మీతో కూడా నేను రెడీ చేయించుకుంటాను. ఇప్పుడు కృష్ణ గెటప్ వేస్తావా? సాహసం అనే చెప్పాలి. చూడడం అనేది చాలా పెద్ద విషయం. ఏంటి, ఎవరు నీ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్? ఇలా ఇరుక్కుపోయానంటారా దేవుడా? హక్ చేస్తున్నారంట వాళ్ళని అందరూ. హౌ గర్ల్స్ ఆర్ క్రేజీ అబౌట్ మీ, ఐ డోంట్ నో. అందరికీ నమస్కారం, నేను కృష్ణ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరీష్ న్యూస్. సో అందరూ ఎలా ఉన్నారు? అయాన్ష్ కి అయితే గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్ చాలా బాగా జరుగుతున్నాయి అన్నమాట. సో ఫస్ట్ అయితే మనం ప్రిపరేషన్స్ చూద్దాం. లైక్ అయాన్ష్ ని కృష్ణ గెటప్ లాగా రెడీ చేయాలి అని చెప్పారు. మార్నింగ్ 9:30కే ఎక్కడైతే ఈవెంట్ జరుగుతుందో అక్కడ డ్రాప్ చేసేయాలన్నమాట. బట్ అయాన్ష్కి అయితే చాలా ఫీవర్గా ఉంది. పాపం ఎలా రెడీ అవుతాడో ఏంటో అని చెప్పి భయంగా ఉంది. బట్ వాడికంటే ముందు ఫస్ట్ కొంచెం నేను కూడా లైట్గా మేకప్ అది చేసేసుకుంటున్నా. బికాజ్ నాకు కూడా ఒక పర్ఫార్మెన్స్ ఉంది, ఎందుకంటే ఈరోజు ఉమెన్స్ డే. And first of all, I wish each and every woman a very happy Women's Day. మనం ఉమెన్ గా పుట్టడమే చాలా లక్కీ. చాలా క్యారెక్టర్స్ ప్లే చేస్తూ ఉంటాం మనం రియల్ లైఫ్ లో. అండ్ చాలా బాగా పాజిటివ్ గా అందరిని ప్రైజ్ చేస్తూ ఉంటాము. కిడ్స్ ని రేస్ చేయడానికి కానీ, తర్వాత ఒక ఫ్యామిలీని మంచి రెస్పాన్సిబిలిటీస్ తో ముందుకు నడిపించడానికి ఉమెన్ అనేది చాలా పెద్ద క్యారెక్టర్ అయితే ప్లే చేస్తుందని నేను అనుకుంటున్నాను. సో మీ అందరూ ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి. అండ్ మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ కి, ఈ వరల్డ్ లో ఉన్న ఆడవాళ్ళకి కూడా మా తరపు నుంచి మా ప్రత్యేకంగా ధన్యవాదాలు. సో ఇంకా మన వ్లాగ్ లోకి వచ్చేస్తే, నిన్న డాన్స్ ప్రాక్టీస్ జరిగింది. ఆ ప్రాక్టీస్ కి సంబంధించిన విజువల్స్ కూడా మీరు ఇప్పుడు చూడొచ్చు. అండ్ దాని తర్వాత చాలా మందిని నేను అప్పుడు కూడా చాలా ఇన్స్పైర్ అయ్యాను. నార్మల్ గా మనం షూట్స్ చేసేటప్పుడు నేను డాన్సెస్ తో చేస్తూ ఉంటా. బట్ దీంట్లో ఏంటి అని అంటే, మదర్స్ తో చేసినప్పుడు కొంతమంది ఓన్లీ కిడ్స్ నే మేనేజ్ చేస్తూ ఇంటిని బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు కదా. సో వాళ్ళందరికీ కొంచెం కొత్తగా ఉంటది ఇలాగా డాన్స్ ప్రాక్టీస్ చేయడం. అది పార్టిసిపేట్ చేస్తానని నేను ప్రాక్టీస్కి వెళ్ళడం జరిగింది. సో దాని తర్వాత ఇప్పుడు నేను కూడా రెడీ అయిపోతున్నా.
కృష్ణ డ్రెస్ కాబట్టి నేను కూడా సమ్ పికాక్ ఫెదర్స్ ప్రింటెడ్ ఉన్న డ్రెస్ తీసుకుంటున్నాను అనమాట. ఐ షో యూ మై అవుట్ఫిట్. ఫస్ట్ అయితే మనం కృష్ణని రెడీ చేసేద్దాం. ఒకటి ఏంటంటే రొటీన్ గా కాకుండా కొంచెం డిఫరెంట్ గా చేద్దాము కృష్ణని అని నేను నా ఫేవరెట్ శ్లోక కలెక్షన్స్ బొటిక్ లో నేను తీసుకున్నాను అనమాట. సో ఎలా వస్తుంది అవుట్ఫిట్ అనేది కూడా ఈ మేకింగ్ బ్లాగ్ లో మీరు చూడొచ్చు. అయాన్స్ అయితే రెడీ చేసేద్దాం ఫస్ట్. అన్ని కరెక్ట్ గానే మేనేజ్ చేసావి, ఎలా దొరికేసావు? ఏం చేసావా యాన్స్ నువ్వు? ఎందుకు దాసేసావు అవి? డస్ట్బిన్ లో పెట్టేస్తావా? ఎందుకు? కృష్ణ డ్రెస్ వద్దా? ఎందుకు వద్దు? ఈరోజు స్కూల్లో యాక్ట్ ఉంది కదా నీకు. మమ్మీకి చూపించానులే. అసలే కన్ఫ్యూజ్ లో ఉన్నా, నన్ను ఇంకా కన్ఫ్యూజ్ చేయద్దు ప్లీజ్. పదే అక్సరీస్ తెచ్చుకుందాం. ఫోటో తీయకూడదు. ఆ కృష్ణ డ్రెస్సే కదా, వస్తుంది. వేసుకోవాలి కదా. కృష్ణ డ్రెస్ అవసరం లేదు. నాకు తెలుసు మమ్మీ నువ్వు డాన్స్ ప్రాక్టీస్కి వెళ్ళారు కదా. లేదు వెళ్ళావు. లేదు. ఓయ్ వెళ్ళావు కదా. లేదు. సరే నువ్వే వెళ్ళైతే నేను రాను మరి. బాయ్. నేను వల్ల డ్రైవ్ చేయను. నువ్వు డ్రైవ్ చేయలేవా? ఆ. కార్ కీస్ తీసుకో, డ్రైవ్ చేసుకుని వెళ్ళిపో నువ్వే. ఇదిగో. కదా. రా. నువ్వు డ్రైవ్ చేసుకుని వెళ్ళిపో. రా. ప్లీజ్ చెప్పు. ప్లీజ్ రా. అలా చెప్తే రాను నేను. ప్లీజ్ డాడీ చెప్తే వస్తా. ప్లీజ్ డాడీ. ప్లీజ్ డాడీ. స్మైల్తో చెప్పు. బయట చెప్పును. స్మైల్ చేసి చెప్తేనే వస్తాను. అదే నాలో ఉన్న వేరియేషన్స్ అన్ని కవర్ చేస్తూ ఒక షో రీల్ చేశాను. అది చూస్తే నువ్వు ఏమైపోతావు? ప్లీజ్ 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 స్మైల్తో చెప్తే వస్తా. ప్లీజ్. స్మైల్ అది. ఎందుకురా నా జీవితంతో అట్ట ఆడుకుంటావా? సుఖం లేదు, సంతోషం లేదు. ప్లీజ్ స్మైల్తో చెప్పు. ప్లీజ్ చెప్పనా. డాడీ ప్లీజ్ కమ్ అని చెప్పు. స్మైల్ చెయ్యి. చేయవా? స్మైల్. ప్లీజ్. చలో. అయాన్స్ ఇప్పుడు ఏ గెటప్ వేసుకుంటాడో? కృష్ణ గెటప్. ఓ ఫాస్ట్గా వెళ్ళిపోవాలా అయితే? అది కవర్లో ఓపెన్ చేయి, ఏమి ఇచ్చారో చూసుకో. అల్లు చెదిరిపోయేలా ఉంది వర్మ. మైండ్ బ్లోయింగ్. కృష్ణ డ్రెస్ ఇచ్చాను. వావ్. అమేజింగ్. జింగ్ జింగ్. త్వరగా వెళ్ళి రెడీ అయిపోదు కానీ. ఓకేనా? ఓకే. క్లోజ్ చేసి. నైస్. నైస్ కృష్ణ డ్రెస్. ఇవన్నీ నీకేనా అయాన్స్? ఇవన్నీ నీకేనా నాకే అయాన్స్? నేను కూడా కృష్ణ గెటప్ వేస్తా, నాకు ఇస్తావా? ఇస్తా ఇస్తా. ఏంటి నీ సాంగ్ అయాన్స్? కృష్ణ. ఒక స్టెప్ ఎలా పెడతారు కృష్ణ? వావ్. యాక్చువల్గా కృష్ణకి చాలా మంది ఏంటి అని అంటే నార్మల్ గా బయట దొరికే అన్ని తీసేసుకుని సింపుల్ గా ధోతి లాగా పెట్టేసి కిరీటం ఇవి పెట్టి చేసేస్తారు. మనం కొంచెం డిఫరెంట్ స్టైల్లో కృష్ణ కొంచెం అందంగా అందరికంటే కలర్ఫుల్ గా కనిపించేటట్టు ఇలా డ్రెస్ డిజైన్ చేసాం అనమాట కదా యాన్స్? ఎస్. సరే మీ మమ్మీతో నువ్వు రెడీ చేయించుకుంటున్నావు కదా, మా మమ్మీతో కూడా నేను రెడీ చేయించుకుంటాను. ఇప్పుడు నువ్వు కృష్ణ గెటప్ వేస్తావా? ఇప్పుడు నువ్వు కృష్ణ గెటప్ వేస్తావా? సాహసం అనే చెప్పాలి. రోజు పెళ్లి కొడుకులకి నైస్ అయాన్స్. పారాని పెడతాను నీకు. ఏ పాలని? దిస్ రెడ్ వన్. ఎందుకు అయాన్స్ అన్నీ నావే తీసేసుకుంటున్నావు అయాన్స్ నువ్వు? వావ్, ఓ మై గాడ్, ఇట్ లుక్స్ సో క్యూట్ అయాన్స్.
అయాన్ష్ నువ్వు మమ్మీలా ఉంటావా డాడీలా ఉంటావా? మమ్మీ డాడీ ఉంటా. సురుకు. వావ్ అయాన్ష్ మేకప్. ఐబ్రోస్ చాలా బ్రైట్ గానే ఉంటాయి, బట్ ఏంటంటే కొంచెం కృష్ణ గెటప్ కాబట్టి క్లాసికల్ గా. క్లాసికల్ టచ్ ఇస్తున్నాడు ఈరోజు సారు. నెక్స్ట్ ఇంకొక సాంగ్ పర్ఫార్మెన్స్ ఉంది. ఏం సాంగ్ అయాష్? ఒక లైనా కోసం ఆ సాంగ్ ఉంది. అవునా అయాన్ష్? ఏ సాంగ్ అది? ఒక లైలా కోసం కాదురా కోసం. కింగ్ లా ఉన్నాడు. కింగా అయాన్ష్ నువ్వు క్వీనా? కింగా క్వీనా నువ్వు? కింగ్. అయాన్ష్ కింగ్. అయాన్ష్ నువ్వు బిగ్ అయిపోయావు అయాన్ష్. కన్నయ్య, కృష్ణయ్య, పాటి పాటి పాటి. పోదులే అమ్మా అమ్మా. ఇది హ్యార్ ఎలా పెట్టాలా? హ్యార్ ఎలా పెట్టచ్చా? పెట్టొచ్చు, పెడతాను. బాయ్. నేను చెప్పు. ఇంకా కాదు, ఇంకా బుక్ రాలే. వస్తుంది కూర్చో. మా మామయ్య బాగుంది అని అంటే అలా అంటున్నాడు. ఇంకా కంప్లీట్ రెడీ చేశాక అప్పుడు ఫోటో పెడతా అదే చెప్పు. అయాష్ అస్సలు కదలకూడదు నాన్న. అయాష్కి 3 పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి సిద్ధు. ఫస్ట్ కృష్ణ గెటప్, దాని తర్వాత మళ్ళీ నాకు పర్ఫార్మెన్స్. సో ఏంటి ప్రియా నువ్వు కూడా పర్ఫార్మెన్స్ చేస్తున్నావా అయాన్ష్ యాన్యువల్ డే కి? ఉమెన్స్ డే అనేది నువ్వు ఇప్పటి వరకు చెప్పలేదు నాకు. హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ. మమ్మల్ని గుర్తించి స్కూల్లో మదర్స్గా కొంతమంది ఒక 10 మెంబర్స్తో చేయిస్తున్నారు అనమాట. సో నేను కూడా ఏంటంటే ఎప్పుడు గుర్తుగా అలా ఉంటుంది. వాడు ఎప్పుడైనా రేపు 10th క్లాస్కి వచ్చిన తర్వాత మనం ఎలాగో చేయలేం కదా అప్పుడు. సో యూకేజీలో ఇలా చేసి అప్పట్లో మా అమ్మ ఇలా చేసిందని ఎప్పటికీ చూపించుకుంటాడు ఆ వీడియో అని చెప్పి అనుకుంటున్నాం. అవునా? అవును. ఇంతసేపు బుద్ధిగా కూర్చోవడం అనేది చాలా పెద్ద విషయం. ఓకే ఓకే. అయాన్ష్ ఇప్పుడు నీ స్కూల్లో గర్ల్స్ అందరూ ఏమంటారు అయాన్ష్ ఇప్పుడు? కృష్ణ కృష్ణ అంటారా? నైస్ అంటారా? మీ స్కూల్లో గర్ల్స్ నేమ్స్ ఏమన్నా తెలుసా నీకు? ఏంటి, ఎవరు నీ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్? ఇలా ఇరుక్కుపోయానంటారా దేవుడా? హక్ చేస్తున్నారంట వాడిని అందరూ. హక్ చేస్తున్నారా నిన్ను? హౌ గర్ల్స్ ఆర్ క్రేజ్ అబౌట్ మీ ఐ డోంట్ నో. కృష్ణుడి మీద పడిపోతారు కదా లాస్ట్ లో గోపికలు, అలా పడిపోతున్నారంట వీడి మీద. ఇప్పుడు అదే గుర్తొచ్చేదిరా. ఆ సాంగ్ ఉందంట వీళ్ళకి, మరి వీడికి ఉందో లేదో తెలియకపోయింది. ఏంటది? గోదావరి గట్టు మీద రామచిలకలా? పైకి చూడు, పైకి లుక్ అప్, పైకి ఇలా చూడాలి. ఓకే. వావ్. ఓకేనా?
అయాన్ష్ సూపర్. ఆ. ఏంట్రా ఏం చూసుకుంటున్నావు మిర్రర్లో? నైసా? బాగున్నావు అయాన్ష్. గాడ్ బ్లెస్ యూ. మార్నింగ్ అన్ని దాచేసి మరి ఇంత బాగున్నావు కదా అయాన్ష్, మార్నింగ్ ఎందుకు అన్ని దాచేసుకున్నావు? Sorry, I did not. I'm sorry. దట్స్ ఓకే. అయాన్ష్కి దిష్టి చుక్క పెట్టు ఫస్ట్. కాళ్ళకు పెట్టేస్తాను నేను. ఎలా చేస్తావు అనుకున్నాను తెలుసా? మామూలుగా రెగ్యులర్గా మనం పర్ఫార్మెన్సెస్ అప్పుడు కిరీటాలు అవి పెట్టేస్తాం కదా, అలా బ్లూది బాడీ సూట్ వేసేసి చేసేస్తామేమో అనుకున్నాను. లేదు, ఫస్ట్ నేను అనుకున్నాను. కానీ ఇది యూనిక్గా ఉంది, చాలా చాలా బాగుంది. కృష్ణుడు వెన్న తింటున్నాడా? సరే, అయాన్ష్ ని ఆల్మోస్ట్ రెడీ చేస్తా. నేను రెడీ అయ్యి Maybe. ఇదా లిప్స్టిక్. ప్రియా, అయాన్ష్ పర్ఫార్మెన్స్ బాగా చేస్తే వాడికి నచ్చిన గిఫ్ట్ కొంటాను నేను. టాయ్ షాప్కి తీసుకెళ్ళి స్కోబా డ్రెస్ కొంటా. గిఫ్ట్ ఇస్తాను నీకు. ప్రియా ఏంటి నువ్వు? సో అయాన్స్ రెడీ చేసిన తర్వాత నేను కూడా కొంచెం స్పెషల్ గా కనిపించాలి కాబట్టి ఇలా పీకాక్ ఫెదర్స్ ప్రింటెడ్ డ్రెస్ లాగా తీసుకున్నాను అనమాట. సో ఇది అవుట్ఫిట్, లూజ్ హెయిర్, సింపుల్ మేకప్. అండ్ ఈ నల్ల పూసలు రాధాకృష్ణుంది. సిద్ధు మొన్న రీసెంట్ గా ఒక షోలో వెడ్డింగ్ యానివర్సరీకి ప్రజెంట్ చేశారు. సో అది ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మేము వెళ్ళిపోతున్నాము అయాన్స్ గ్రాడ్యుయేషన్ డేకి. బాగా చేయాలి గణేష, నా దీవించు సుస్పిరి గణేష, వెళ్ళి వస్తా. అయాన్స్, ఈరోజు హర్ని అక్క బర్త్డే. హ్యాపీ బర్త్డే హర్ని అక్క. సో ఈరోజు మన చిత్తల్లి హర్ని బర్త్డే. ఈవినింగ్ పార్టీ ఉంది, బట్ అయాన్స్ సిచ్యువేషన్ చూసి మనం పార్టీకి ఎలా వెళ్తున్నాం అనేది చూద్దాం. బట్ వి విష్ హర్ని తల్లి a very very happy birthday. చలో, సో ఇది మా ఇద్దరి మేకింగ్ బ్లాగ్. ఇలా రెడీ అయ్యాము గ్రాడ్యుయేషన్ డేకి. సో చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాము ఎలా వెళ్ళాలి ఏంటి అని. అందరికీ నమస్కారం, నేను కృష్ణ. సబ్స్క్రైబ్ విష్ణు ఛానల్. సిద్ధిష్ణు ఛానల్. నేను ఎలా ఉన్నాను కామెంట్ చేయండి. బాయ్ బాయ్. బాయ్, లవ్ యూ. ఇప్పుడు ఆటో ఎక్కి మేము బయలుదేరుతున్నాము అలిపిరి మెట్లు ఎక్కడానికి.
ఫేస్లు ఎందుకు ఇంత వెలిగిపోతున్నాయంటే అంత బాగా దర్శనం అయిందనమాట. మేము అనుకోకుండా చాలా కాణిపాకం వచ్చామన్నమాట.